ప్రాజెక్టు వ్యయం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 మొత్తం వ్యయం సుమారు 18,800 కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ పెట్టుబడి. నిధులు సమకూర్చిన విధానం. ఎల్&టీ పెట్టుబడి. ప్రాజెక్టులో అత్యధిక భాగం పెట్టుబడి ఎల్&టీ సంస్థదే. ఎస్బీఐ నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుండి 11,480 కోట్ల రుణం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, రహదారి విస్తరణ కోసం 2,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ సహాయం. కేంద్ర ప్రభుత్వం 1,458 కోట్ల విజిఎఫ్ గ్రాంటుగా అందించింది. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్&టీ సంస్థ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు లాభాలు ఆర్జించలేదు. బదులుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు 555 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 2022-23లో నమోదైన 1,315 కోట్ల నష్టాలతో పోలిస్తే ఇది 58% తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మళ్లీ పెరిగి 625 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటివరకు సంస్థకు పేరుకుపోయిన మొత్తం నష్టాలు సుమారు 6,000 కోట్లు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.